ప్రైజ్ ది లార్డ్. దేవనామాన్ని మహింకలను గాక. మరొకసారి కలిసిన భాగ్యం దేవాద్యాలు మనకు అందించినందుకు దేవుడిగా వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు ప్రతి ఒక్కరికి కూడా ఉండే లక్షణం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అదేమిటంటే, ఏదైనా ఒక విషయం ఎవరైనా చెప్పారనుకోండి, అది మనం అనుభవించేంత వరకు కూడా అది నిజమని మనం నమ్మం. అది ఎప్పుడైతే మనం అనుభవిస్తామో, లేకపోతే మన కళ్ళారా మనం చూస్తామో, అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఓహో ఇలాంటిది చేయకూడదు అని అనుకుంటుంటాం. కానీ దేవుడు కొన్ని విషయాల్లో ఏం చెప్తున్నాడు అంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అని చెప్తున్నారు. హల్లెలూయా. తోమా గారు కూడా అలాగే యేసు ప్రభు వాళ్ళని అనుమానించారు, కానీ చూడకుండా నమ్మిన శిష్యులు ధన్యులుగా ఎంచబడ్డారు. కానీ చూసి నమ్మిన తోమా గారు ధన్యులుగా ఎంచబడలేదా అంటే కాదు. కానీ కొన్ని విషయాలు మనకు ముందుగానే అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ గురించి, కరెంటు గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తే అది నాకు షాక్ కొట్టేంత వరకు నేను జాగ్రత్తగా ఉండను అనేలాగా కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి మైండ్ సెట్ ఉండకూడదని నేను చెప్తున్నాను. అదేంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక విషయం మనకు తెలిసింది అంటే అది మంచిదైతే ఖచ్చితంగా దాన్ని నమ్మాల్సిందే. కాబట్టి మనకి జరిగేంత వరకు వేచి చూడకుండా, జరగకముందే ప్రమాదం అని తెలిస్తే దాని గురించి జాగ్రత్త పడతాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.